డబ్బు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే మీరు ఒప్పుకుంటారా? డబ్బు ఉంటే మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బలంగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? డబ్బు ఉన్న వ్యక్తికి డబ్బు లేనటువంటి వ్యక్తికి కాన్ఫిడెన్స్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఏ వ్యక్తి దగ్గర అయితే డబ్బు ఉంటుందో ఆ వ్యక్తి తన అవసరాలు తీర్చుకోవడం కోసమైనా, తన కుటుంబ అవసరాల కోసమైనా, తన పిల్లల అవసరంలో కూడాను చాలా ఈజీగా చాలా ఉన్నత స్థాయిలో సర్వీస్ ఇవ్వగలుగుతాడు, అవసరాలు తీర్చగలుగుతాడు. డబ్బు అనేది మనిషి జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక బలం, ఒక ఎనర్జీ అంటే ఎవరు కూడా కాదనలేరు. మరి మీరు మీ లైఫ్లో రిచ్గా మారాలనుకుంటే, డబ్బు సంపాదించాలనుకుంటే, 10 మందికి సహాయం చేసే స్థాయిలో మీరు ఉండాలనుకుంటే దానికోసమే స్పెషల్గా 7 రూల్స్, మనీ రూల్స్ మీకోసం తీసుకొచ్చాను. తప్పకుండా వినండి. చివరిగా 6th and 7th రూల్ మాత్రం ఏమాత్రం మిస్ చేయకండి. ప్రతి రూల్ చూస్తూ మీ లైఫ్లో ఏ రూల్ ఉంది, ఏ రూల్ మిస్ అవుతున్నారో జాగ్రత్తగా గమనించి కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏ రూల్ వల్ల చాలా గొప్పగా లైఫ్లో మార్పు వస్తుంది అన్నది కూడా చెప్పండి. మనీ రూల్స్లో ఫస్ట్ రూల్, మీరు రిచ్గా మారాలి అనుకుంటే మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పని మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంటుంది, రిజల్ట్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. దీన్ని చూసి 90% పీపుల్ ఏం చేస్తారంటే పని మొదలుపెట్టిన కొంతకాలానికి ఆ పనిని క్విట్ చేస్తుంటారు, వదిలేస్తుంటారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? పని మొదలుపెట్టినప్పుడు ఎనర్జీస్ ఎక్కువ పడుతుంటాయి, ఇన్కమ్ తక్కువగా, రిజల్ట్ తక్కువగా ఉంటుందన్నది వాస్తవం. దీనికోసం బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని చెప్తాను. ఫ్లైట్ పైకి ఎగరాలనుకుంటే, టేక్ ఆఫ్ అవ్వాలంటే డైరెక్ట్గా అది ఎక్కడైతే నిల్చుందో అక్కడ నుంచే టేక్ ఆఫ్ అవ్వదు, అక్కడ నుంచే పైకి ఎగరదు. అది ముందు రన్వేలో పరిగెడుతుంది. రన్వేలో దాదాపుగా ఒక 2 కిలోమీటర్స్ పరిగెత్తి ఆ తర్వాత మాత్రమే టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రౌండ్లో ఎప్పుడైతే ఫ్లైట్ వెళ్తుందో, ఆ 2 కిలోమీటర్స్ రన్వేలో ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ ఫ్యూల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఎక్కువ ఎనర్జీ పెట్టాలి. హై స్పీడ్లో ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మాత్రమే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. దీన్ని గ్రౌండ్ వర్క్ అంటారు. ఈ గ్రౌండ్ వర్క్లోనే ఎక్కువగా ఎనర్జీ ఖర్చు అవుతుంది, ఎక్కువ ఫ్యూల్ కూడా ఖర్చు అవుతుంది. సో అదేవిధంగా నువ్వు ఏదైనా పని మొదలు పెడితే దాని రిజల్ట్ రాకముందు, రిజల్ట్ నువ్వు చూడకముందు స్టార్టింగ్లో రిజల్ట్ చాలా చిన్నగా కనిపిస్తాయి, ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. క్విట్ చేయబాకు. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. భూమి మీద నుంచి మార్స్ అనే గ్రహం మీదకి ఒక రాకెట్ని లాంచ్ చేయాలనుకుంటే భూమి మీద నుంచి స్టార్ట్ అంటే ఆ రాకెట్ భూమి ఉపరితలం మీద నుంచి భూమి యొక్క ఆర్బిట్ని దాటాలంటే 400 కిలోమీటర్లు. ఈ 400 కిలోమీటర్లు రాకెట్ దాటాలి అంటే, ఆర్బిట్ని దాటడం కోసము అయ్యంటే ఖర్చు ఎంతో తెలుసా? 50% ఫ్యూల్ ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత ఆర్బిట్ దాటిన తర్వాత మార్స్ అనే గ్రహానికి చేరడం కోసం 31 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. దానికోసం మిగిలిన 50% ఫ్యూల్ ఖర్చు అవుతుంది. అంటే స్టార్టింగ్లో ఎనర్జీ ఎక్కువగా ఖర్చు అవుతుంది, రిజల్ట్ తక్కువగా వస్తుంది. ఎందుకంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో, భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటడం చాలా ఎనర్జీతో కూడుకున్నది. ఇదే విధంగా నువ్వు స్టార్ట్ చేసిన ఏ పని కోసమైనా కానీ రిజల్ట్స్ అనేవి వెంటనే రావు, ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. స్టార్టింగ్లో రిజల్ట్స్ తక్కువగా ఉంటాయి, ఎనర్జీ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? 90% పీపుల్ ముందే క్విట్ చేస్తున్నారు, కాబట్టి హై రిజల్ట్ చూడలేకపోతున్నారు. 7 మనీ రూల్స్. సెకండ్ రూల్ ఏంటి? సెకండ్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ ప్లానింగ్. నీ ఆదాయం ఏదైతే ఉందో, నీ ఖర్చు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. దాన్ని బడ్జెట్ ప్లానింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వస్తున్నటువంటి సంవత్సరంలో నీకు రాబోతున్న ఖర్చులు ఏమేమి ఉన్నాయి, ఇంటి ఖర్చులు ఏమున్నాయి, పిల్లల చదువుల ఖర్చులు ఏమున్నాయి, ఇంకా ఎలాంటి ఖర్చులు నీకు వస్తున్నాయి, నీకు ఉన్న ఆదాయం ఏంటి, చాలా క్లారిటీగా నీ బడ్జెట్ తయారవ్వాలి. ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే బడ్జెట్ ప్లానింగ్ స్టార్ట్ చేయండి. మీరు పెడుతున్న ప్రతి ఖర్చు కూడా మీరు చేత్తో రాయటం మొదలు పెట్టండి. మీకు వస్తున్న ప్రతి ఆదాయం కూడా మీరు చేత్తో రాయటం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు చేతుల్లో ఖర్చులు రాయటం మొదలు పెడతారో చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. అనేక విషయాలు మీరు ఆశ్చర్యపోయే విషయాలు మీకు అర్థమవుతాయి. మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడెక్కడ మీరు ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎక్కడెక్కడగా మీకు ఖర్చు అనవసరంగా జరిగిపోతుంది, ఎక్కడెక్కడ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కడ ఆదాయం పెంచుకోవచ్చు, ఒక క్లారిటీ అనేది మీ కళ్ళ మీదకి వస్తుంది. ఈ బడ్జెట్ ప్లానింగ్ లేకుండా మీరు జర్నీ చేస్తుంటే ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందో మీకు క్లారిటీ లేకుండా పోతుంది. రిచ్గా ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా బడ్జెట్ ప్లానింగ్ అనేది క్లారిటీగా ఉంటుంది. సో మనీ రూల్, బడ్జెట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. రిచ్గా మారడానికి ఉన్నటువంటి మనీ రూల్స్ 7 రూల్స్లో థర్డ్ రూల్ ఏంటి? చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్గా ఉంది. చాలామంది క్విక్గా రిచ్గా మారిపోవాలి అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. క్విక్ అన్నది సరైన పద్ధతి కాదు. వెంటనే షార్ట్కట్గా మారిపోవాలి, క్విక్ రిజల్ట్స్ రావాలి అన్న ఆలోచన, తక్కువ సమయంలో రిచ్ అయిపోవాలి అన్న ఆలోచన ఏదైతే మనిషిని చాలా డ్యామేజ్ చేస్తుంది. క్విక్ రిచ్ అనే కాన్సెప్ట్ వల్ల మనిషి తెలియకుండానే 3 రకాల తప్పులు చేస్తుంటాడు. ఈ 3 రకాల మిస్టేక్స్ జీవితంలో సరి చేసుకోవడం మనకి చాలా కష్టంగా మారిపోవచ్చు. ఒకటి, ఈ తొందరగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనలో మనిషికి ప్రతిదీ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ప్రతిదీ కూడా మంచి అవకాశంగానే కనిపిస్తుంది. దాంతో ఏమవుతాడు? తనకు తెలియకుండానే అనేక విషయాలు ఇరుక్కుపోతుంటాడు.
ఏమాత్రం ఆలోచన చేయకుండా కనబడ ప్రతి దాంట్లో చేయబడుతుంటాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు, ఇరుక్కుపోతాడు. మెరిసేదంతా బంగారం కాదు అన్న విషయం చెప్పిన అర్థం కానివ్వండి పరిస్థితిలో ఉంటాడు. క్విక్ రిచ్ అవ్వాలని ఆలోచన. బంగారు జింక ఎప్పటికీ కానేరదు, చాలా జాగ్రత్త. క్విక్ గా రిచ్ అవ్వాలి అన్న ఆలోచనతో మనిషి చేసే రెండో పెద్ద తప్పు ఏంటంటే ఎక్కడ అవకాశం మిస్ అయిపోతుందో అన్న భయంతో మనీకి సంబంధించిన పెద్ద పెద్ద రిస్క్ తీసుకుంటాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా కానీ రిస్క్ తీసుకొని ఎక్కడెక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటుంటాడు, ఎక్కువ వడ్డీకి డబ్బు తెచ్చుకుంటుంటాడు. అప్పటి నుంచి మొదలైపోతుంది వడ్డీ అనే మాయ, వడ్డీ అనే ఊబిలోకి వచ్చి అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మూడో మిస్టేక్ ఏంటంటే క్విక్గా రిచ్ అవ్వాలి అనే ఆలోచనతో తను తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి, ఫాస్ట్ డిసిషన్స్ ఉంటాయి. ఆ ఫాస్ట్ డిసిషన్స్ మ్యాక్సిమం రాంగ్ డిసిషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్షణాల్లో చేసినటువంటి తప్పు వల్ల భవిష్యత్తు మొత్తం కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉంది, భవిష్యత్తు భారంగా మారిపోతుంది. అందుకే డబ్బు విషయంలో క్విక్గా రిచ్ మారాలి అన్న ఆలోచనే తప్పు. దీన్ని క్విట్ చేయండి. ఈ ఆలోచన మీకుంటే తీసిపడేయండి. మిస్టేక్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు చేయగలిగిన పని, మీరు నమ్మిన పనిని నిదానంగా చేయండి. భవిష్యత్తులో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ ముందు తక్కువగా ఉంటాయేమో, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ రావడం మొదలు పెడతాయో అప్పుడు మీరే కాదు ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్స్ మీరు చూస్తారు. సో నెమ్మదిగా వచ్చినా కానీ భవిష్యత్తులో ఉన్నతమైన రిజల్ట్స్ రాబోతున్నాయి అన్న విషయాన్ని నమ్మండి. క్విక్ రిచ్నెస్ కాన్సెప్ట్ని వదిలేయండి. రిచ్గా మారడానికి 7 రూల్స్లో 4th రూల్ ఏంటంటే మెనీ పైప్ లైన్స్. మన ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఒకటే ఆదాయ మార్గం కాకుండా అనేక ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇన్కమ్ మల్టిపుల్గా ఉండాలి, అనేక పైప్ లైన్స్ ఉండాలి. చూడండి, ఒక మనిషికి ఖర్చులు రకరకాలుగా ఉంటాయి, అనేక పైప్ లైన్స్ ఖర్చు అవుతూ ఉంటుంది. ఉదాహరణకి హౌస్లో ఉండొచ్చు, కార్లో ఉండొచ్చు, పిల్లల ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు. ఆదాయం ఒకటే ఉంటే మాత్రము మీరు నష్టపోతారు. ఆదాయం కోసం మల్టిపుల్ వేస్ ఏమేమి ఉన్నాయో వెతకండి. కొంచెం ఆదాయం అయినా కానీ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. ఎందుకంటే ఒక పైప్ లైన్ బ్లాక్ అయినా కానీ వేరే పైప్ లైన్తో మీ అకౌంట్కి డబ్బులు వస్తూ ఉంటాయి. మనం చూసాం కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒకే ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువగా బాధపడ్డారో, ఎంత ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు గురయ్యారో మనం చాలా ఎక్స్పీరియన్స్ చూసాం. సో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి చెప్తాను. ఒక బకెట్ ఉంది, ఒక బకెట్లో ఒక పైప్ ద్వారా నీళ్లు పడుతున్నాయి. ఆ బకెట్కి చుట్టూ ఒక 10 రంధ్రాలు ఉన్నాయనుకోండి. 10 రంధ్రాల నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పటికీ బకెట్ నిండుతుంది? నిండే అవకాశం ఉందంటారా? ఏ రోజైతే ఆ పైప్ నుంచి నీళ్లు రావడం ఆగిపోయాయో కొంచెం సేపటికే బకెట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది కదా. సో ఇన్కమ్ సోర్సెస్ కూడా ఎక్కువగా ఉండాలి. అవుట్ గోయింగ్ ఏవైతున్నాయో ఎక్కడ తగ్గించుకునే అవకాశం ఉందో అక్కడ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎంతమంది అయితే ఈ పాయింట్ని మిస్ చేశారు? ఒకే ఇన్కమ్ సోర్స్ ఉంది, చాలా పెద్ద ఇన్కమ్ ఉంది కదా అని చెప్పేసి ఒకదాని మీద ఆధారపడ్డారో వాళ్ళ భవిష్యత్తులో ఆ ఆదాయం ఆగిపోయినప్పుడు పేదవాళ్ళుగా మారిపోయినట్టు అనేక మంది ధనికుల ఎగ్జాంపుల్స్ మన కళ్ళకు కనిపిస్తుంటాయి. సో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి. మనీ 7 రూల్స్లో 5th రూల్ ఏంటంటే బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి, బ్లాకేజెస్ని ఐడెంటిఫై చేయాలి. బ్లాకేజెస్ ఏంటంటే జీవితంలో ఏవైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో ఆ డివైన్ పవర్ తరపు నుంచి, ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తరపు నుంచి ఆ బ్లెస్సింగ్స్ రాకుండా ఆపేవే బ్లాకేజెస్. చాలా మంది జీవితంలో చాలా రకాల పనులు చేస్తుంటారు, నిర్ణయాలు, ఆలోచనలు చేస్తుంటారు. అవే వారి జీవితంలో పెద్ద పెద్ద బ్లాకేజెస్గా మారిపోతుంటాయి, వచ్చే బ్లెస్సింగ్ రాకుండా ఆగిపోతుంటాయి. సో మన ధార్మిక గ్రంథాల్లో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాల్లో మనిషి ఏ పనులు చేస్తే లైఫ్లో వచ్చే బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, బ్లాకేజ్గా మారిపోతుంది అన్నది. మనం వాటికి అవగాహన తెలుసుకొని బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఒక బ్లెస్సింగ్ ద్వారానే వస్తుంది అనేది నిజం. కాబట్టి బ్లాకేజ్ ఉన్నవాడు ఎంత కష్టపడ్డా కానీ తన జీవితంలోకి రావాల్సిన డబ్బు కూడా రాకుండా ఆగిపోతుంది, రావాల్సిన ఆశీర్వాదం కూడా రాకుండా ఆగిపోతుంది. సో మనం ఏం చేయాలి? ధార్మిక గ్రంథాలలో బ్లాకేజెస్ని తెలుసుకుని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. 6th రూల్ ఏంటి అంటే మన జీవితంలో ఉన్న బ్లెస్సింగ్స్ని ఇంకా పెంచుకోవడం. ఎప్పుడైతే మన దాన ధర్మాలు చేయడం మొదలు పెడతామో, దానం చేయడం మొదలు పెడతామో, ఇవ్వడం మొదలు పెడతామో బ్లెస్సింగ్స్ పెరుగుతాయి. డబ్బు దానం చేసే వారి జీవితానికి డబ్బు ఇంకా అమితంగా వస్తుంది. ఇది బ్లెస్సింగ్ కోసము ఉన్నటువంటి అతి ఉత్తమమైనటువంటి మార్గం. చాలామంది అంటారు దానం చేస్తే డబ్బు అయిపోతుంది కదా అంటారు. లేదు, దానం చేయడం వల్ల డబ్బు అయిపోదు, డబ్బు ఇంకా మల్టిపుల్ అవుతుంది. ఎందుకంటే దానం ఎలాంటిదంటే ఇది వ్యవసాయంతో మనం పోల్చి చెప్పొచ్చు. ఒక విత్తనాన్ని నాటితే అది ఇంకా 100 విత్తనాలు తిరిగి మనకిస్తుంది. మీరు ఒడ్లు నాటితే ఒడ్లు తిరిగి వస్తాయి, అదే గోధుమలు నాటితే గోధుమలు తిరిగి వస్తాయి. అదేవిధంగా మీరు డబ్బును దానం చేస్తే డబ్బు తిరిగి వస్తుంది, ప్రేమని పంచితే ప్రేమ తిరిగి వస్తుంది. సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఎవరికైతే దానం చేస్తున్నామో అక్కడి నుంచి తిరిగి రాదు.
వేరే వేరే మార్గాల నుంచి మనకి తిరిగి వస్తుంది. ఈ బాధ్యత డివైన్ పవర్. ఎందుకంటే డివైన్ పవర్ బ్లెస్సింగ్స్ వల్ల మన జీవితంలోకి డబ్బు వస్తుంది. దీనికి సంబంధించి స్పష్టమైన రూల్స్ ధార్మిక గ్రంథాలు చెప్పబడ్డాయి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ 7th రూల్ ఏంటి? మనీ రూల్స్ రూల్. మీరు నిజంగా రిచ్గా మారాలనుకుంటే ఈ 7th రూల్ని చాలా చక్కగా అర్థం చేసుకోండి. దట్ ఈస్ లెర్నింగ్. నేర్చుకోవడము. చాలాసార్లు చాలా సందర్భాలు చెప్పుకుంటారు, మీరు వింటారు, లెర్నింగ్లోనే ఎర్నింగ్ ఉంది అని చెప్పేసి. మీరు రిచ్గా మారాలంటే లెర్నింగ్ అనేది చాలా అవసరం. కానీ చాలా మందిలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నాకు తెలియంది ఏముంది అన్న ఆలోచనలో వచ్చేసి మంచి ఇరుక్కుపోతుంటాడు. ఎంతమంది అయితే రిచ్గా మారారో వాళ్ళందరి జీవితాలు స్టడీ చేయండి. ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని నేర్చుకోవడం కోసం పెడుతుంటారు. బుక్స్ చదవడం కోసము, వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం కోసము, నెక్స్ట్ లెవెల్ అర్థం చేసుకోవడం కోసం. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక మెంటర్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి అర్థం కాని ప్రతి విషయంలో మెంటర్షిప్ తీసుకుంటూ ఉంటారు. సో ఎంతమంది అయితే రిచ్గా మారారో పూర్గా ఉండిపోయారో, ఎందుకు పూర్గా ఉండిపోయారంటే పెద్ద రీజన్ ఏంటంటే వాళ్ళ జీవితంలో నేర్చుకోవడం అనేది ఉండదు. స్కూల్కి వెళ్ళామా, కాలేజ్కి వెళ్ళామా, చదువుకున్నామా అంతే. ఆ తర్వాత నేర్చుకోవటము అన్నది వాళ్ళ లైఫ్లోనే వదిలేస్తారు. ఎందుకు? నాకు తెలుసు, నేను ఒప్పుకుంటాను. మీకేదైతే తెలుసో అది మొత్తం మీకు తెలుసు. మీకేదైతే తెలియదో అది ఏది మీకు తెలియదు. నేను కూడా నాకేదైతే తెలుసో అది మొత్తం నాకు తెలుసు. నాకేదైతే తెలియదు అది ఏమాత్రం నాకు తెలియదు. నాకు తెలియంది నాకు తెలియాలంటే నేర్చుకోవటం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ 10 మంది జాబితా తీయండి. 10 మందిలో ఉంటే కామన్ క్వాలిటీ ఏంటి? లెర్నింగ్. నేర్చుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు కూడా. మనీ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద లెర్నింగ్. బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడం అనేది పెద్ద లెర్నింగ్. బ్లెస్సింగ్స్ని పొందే విధానం నేర్చుకోవడం అనేది పెద్ద లెర్నింగ్. ఇదంతా కూడా ఒక మైండ్ సెట్, మనిషి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే డివైన్ మైండ్ సెట్ ఏదైతే ఉందో మన ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. భగవద్గీత, బైబిల్, ఖురాన్, మరి వేదశాస్త్రాలు మానవ జీవితానికి కావాల్సిన ప్రతి విషయం బోధించండి. ఈ ధర్మ శాస్త్రాలలో డబ్బు సంపాదించే విధానం కూడా చాలా క్లియర్గా ఉంది. మనీ రూల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. బ్లాకేజెస్ ఎందుకు వస్తాయో ధర్మశాస్త్రాలు చెప్పాయి. బ్లాకేజెస్ క్లియర్ ఎలా చేసుకోవాలో ధర్మశాస్త్రాలు చెప్పాయి. లైఫ్లో బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలో, డబ్బు సంపాదించే విధానం కూడా ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. దానికోసమే డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని స్పెషల్గా 10 days ఆన్లైన్ క్లాసెస్ మీకోసమే డిజైన్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెర్నింగ్లో భాగంగా మీ అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ 7th రూల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. లెర్నింగ్ కోసము ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీ అందరి లైఫ్లో కూడా మీరు రిచ్గా మారి 10 మందికి సహాయం చేసే గొప్ప స్థితిలో మీరు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బ్రదర్ షఫీ. థ్యాంక్ యూ.